స్టవ్ ఆపేసే ముందు బియ్యం వేసుకోండి సరిపోతాయి. అవి దీనికి కొంచెం ఎక్కువ పోసుకోవాలి. కొబ్బరి కంపల్సరీ వేసుకోవాలండి, బాగుంటుంది. పైనుంచి నెయ్యి వేసుకోండి, అలాగే ఇలాచి కూడా వేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బియ్యం పోసాను ఏంటి అనుకుంటున్నారు కదా. ఈ రైస్ మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మవారి గుళ్ళో ఇచ్చారండి. భవానీ దీక్షలో ఉన్నవాళ్ళు అదే ముడుపు కడతారు కదా, దీక్షతోటి తీసిన తర్వాత దాంట్లో బియ్యం తీసి అక్కడ నాకు పూజారి ఇవి ఇచ్చారనమాట. అందుకని దీన్ని జాగ్రత్తగా తెచ్చుకున్నాను. నేను ఇంటికి తెచ్చుకున్న తర్వాత దీంట్లో ఏదో ఒకటి చేయాలి కదా, పాయసం చేయాలన్నమాట. దీంతో నేను ఒక స్వీట్ చేసేస్తాను. చక్కెర పొంగల్ చేసుకుందామండి. కొంచెం పెసరపప్పు ఇది వేసి చక్కెర పొంగల్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. బియ్యం అన్నీ ఉన్నాయో చూసుకుని కొంచెం పెసరపప్పు వేసుకుని, పెసరపప్పు వేయించేసుకోవాలన్నమాట. వేయించేసుకుని ఈ రెండు శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాత్ర పెట్టేసుకోండి. పెసరపప్పు చూసారా, దీనికంటే గీత కంటే తక్కువ తీసుకున్న పెసరపప్పు వేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోండి. మంట తగ్గించి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగుతూ ఉంది చూసారా, కొద్దిగా వేగాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి ఈ రైస్ ఉన్నాయి కదా, ఈ కప్పులో వేసుకుందాం. మరి కొలతగా చూపించాలి కాబట్టి ఇదిగోండి, ఫుల్గా లేదు, అలాగే పావు కంటే తక్కువగా ఉంది. దీనికి ఆ గీత ఉంది కదా, గీత కంటే తక్కువగా పెసరపప్పు వేసాను. ఫుల్ కంటే కొంచెం హెల్తీగా బియ్యం ఉన్నాయి, ఇవి వేసేసాను రెండు. ఇట్లా జస్ట్ ఒక్కసారి కొంచెం బియ్యం మరీ వేగిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేపుకుంటే బాగుంటుందన్నమాట. వేసిన వెంటనే స్టవ్ ఆపేసుకోండి. ఆపేసి ఒక 2 నిమిషాలు ఇట్లాగా ఈ వేడికి బియ్యంలో ఏదైనా కొంచెం కొత్త బియ్యం ఏదైనా అనుకోండి, ఆ పచ్చిదానం అంతా పోతుందన్నమాట. కొంచెం వేగితే కమ్మటి వాసన బాగుంటుంది కాబట్టి ఇలా వేయిస్తున్నాను. స్టవ్ ఆపేసే ముందు బియ్యం వేసుకోండి సరిపోతాయి, ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని తీసి ఈ ప్లేట్లో వేసుకున్నాం కదా, దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని తెచ్చుకోండి. ఆ తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం. ఇదిగోండి కుక్కర్ రెడీగా పెట్టుకున్నాను, కుక్కర్లోనే చేసుకుందాం. ఇదిగోండి ఇంకొకసారి చెప్తున్నాను, 3/4 కప్పు బియ్యం తీసుకోండి, 1/4 కప్పు పెసరపప్పు, మొత్తం కలిపి ఈ కప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుని డైరెక్ట్గా కుక్కర్లోనే వేసేసుకుని కడిగేసుకొస్తా. ఇదిగోండి శుభ్రంగా కడిగేసుకుని తెచ్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి నీళ్లు పోసుకోవాలి. మనం మామూలుగా అయితే ఎట్లా పోసుకుంటాం, రైస్ వండుకోవాలంటే 1కి 2 నీళ్ళు పోసుకుంటాం కదా. ఇప్పుడు దీనికి కొంచెం ఎక్కువ పోసుకోవాలి. 1, ఇదిగోండి ఈ కప్పుతోటి నేను 3 కప్పులు, 1 కప్పు రైసు మొత్తం 2 కలిపి 1 కప్పు ఉంది కదా, 1కి 3 పోసుకున్నాం అనమాట. ఇది మామూలు దానికంటే కూడా కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి 3 కప్పులు నీళ్ళు పోసుకున్నాం. కావాలంటే కొంచెం ఒక 1/2 కప్ కూడా పోసుకోవచ్చు. నేను ఇంకొక 1/2 కప్ పోస్తానండి. 3 లేదా ఇంకొక 1/2 కప్పు అలా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి మామూలుగా రైస్ లాగే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. ఇప్పటిదాకా నేను స్టవ్ వెలిగిలేదు, ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. ఇదిగోండి ఇది కుక్కర్ అయితే అయిపోయింది, పక్కన పెడదాం, తొందరగా చల్లగాలుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగోండి ఈ బెల్లం తీసుకోవాలి. మనం 1 కప్పు రైసు పప్పు కలిపి 1 కప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం తీసుకుందాం. కొంచెం తీసేద్దాం. ఇదిగోండి 1.5 కప్పు బెల్లం తీసుకున్నా. మీరు పంచదార తీసుకునే వాళ్ళు పంచదార తీసుకోండి, అది సగం ఇది సగం తీసుకునే వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు. అచ్చంగా ఇలా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడుతుంది. నేనైతే షుగర్ వాడను కాబట్టి, ఎక్కువగా షుగర్ వాడను కాబట్టి ఇట్లా వేసుకుంటున్నా. అయితే ఇప్పుడు దీంట్లో బెల్లంలో నీళ్లు పోసుకుందాం, కరిగించుకోవాలి కదా, బెల్లం కరిగించేసుకుందాం. తుక్కుంటుంది కాబట్టి వడపోసుకోవాలి. 2 కప్పులు కొంచెం పోతాం, 2.5 కప్పులు నీళ్లు పోసుకోండి. నీళ్ళు పోసుకుని ఇది బెల్లం బాగా కరిగేటట్టుగా కరిగించుకుందాం. పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. మనం ఇది వడపోసుకోవడం కోసం, తుక్కంతా ఉంటుంది కదా, ఇసుక తుక్కు లేకుండా వడపోసుకోవడం కోసం కరగాలి. కరిగిన తర్వాత చూద్దాం. ఈ లోపు మనం ఏం చేద్దామంటే, స్టవ్ వెలిగించుకుని ఇదే మళ్ళీ
మూకుడు పెట్టేసుకుందాము. పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇవన్నీ ఇప్పుడు వేపుకోవాలన్నమాట మనం. జీడిపప్పు వేద్దాం, అలాగే బాదం పప్పు. మీకు ఇందులో ఏది ఉంటే అది వేసుకోండి, అన్నీ ఉండాలని ఏం లేదు. ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది వేగిన తర్వాత, అవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేద్దాము. ఇదిగోండి, చూసారా, ఇవి కిస్మిస్ ఇట్లా ఉబ్బుతాయి చూసారా. ఇప్పుడు మనం తీసేసుకుందాము, ప్లేట్లోకి తీసేస్తాం. ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదండి, దీంట్లో కొబ్బరి చూసారా ఇలాగా పెద్ద ముక్కలుగా ఉండాలి. ఇట్లా అంటే మరీ పెద్దగా కాదు, ఇలా సన్నగా తురుముకున్నా సరే, చిన్న చిన్నగా కట్ చేసుకున్నా సరే వేసుకుని వేయించేసుకోవాలన్నమాట. కొబ్బరి కంపల్సరీ వేసుకోవాలండి, బాగుంటుంది కొబ్బరి వేసుకుంటేనే. ఇట్లా దోరగా వేయించుకోవాలి. ఇక దీన్ని ఆపేద్దాం. మొత్తం అంతా కరిగిపోయింది, ఏమాత్రం డౌట్ లేదు. ఇదిగోండి, ఇలా వేపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి, ఈ ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదిగోండి, కొబ్బరి కూడా నేను దీంట్లో తీసేసుకున్నాను. చూసారా, ఇట్లా మంచిగా వేగాలన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఉంది కదండి, దీంట్లో నెయ్యి ఉంది కదా, దీన్ని మరి ఎందుకు వేస్ట్ చేయాలి. అప్పుడు దీంట్లో ఇదిలా పెట్టేసి ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, దీంట్లో వడపోసేసుకుందాం. కాసేపు వదిలేస్తే తుక్కు చూసారా అడుక్కి ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి బాగా నీళ్లు మరిగిన తర్వాత, బెల్లం కరిగిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే అడుక్కి ఇట్లా చేరిపోతుంది. పైపేదంతా మనం వడపోసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకోవాలి. రైస్ చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయింది. మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, నీళ్ళు మరుగుతున్నాయి చూడండి. ఈ రైస్ కొంచెం మరీ మెత్తగా చేసేసుకోకుండా ఇట్లా చేస్తే దీంట్లో వేసేద్దాం రైస్ మొత్తం. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం పాకంలో ఒక్క ఉడుకు రానిద్దామండి. ఇలా చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ముద్దగా అయిపోకుండా చక్కగా చిత్తలాడుతూ వస్తుంది అనమాట. చక్కెర పొంగల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో పెట్టుకున్నాం కదండి, కొంచెం కొబ్బరి, కొంచెం పక్కకు తీసి పెట్టా, పైన వేద్దామని డెకరేషన్ కోసం తీసి పెట్టాను అనమాట. ఇలా పెడితే ఇవన్నీ దీంతో ఉడుకుతుంది. కొంచెం ఉడకనిద్దామండి. ఇదిగోండి, చక్కగా ఇట్లా కొత్త ఉడుకుతుంది చూసారా. ఈ టైంలోనే మనం ఇలాచి, అలాగే పచ్చకర్పూరం, ఇష్టమైన వాళ్ళు పచ్చకర్పూరం వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఈ రెండు కలిపి నూరుకుని అది పొడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఇలాచి అయితే అందుబాటులో లేదు కాబట్టి నేను కొంచెం ఇది పచ్చకర్పూరం వేస్తున్నాను. చివర్లో వేయాలన్నమాట. స్టవ్ ఆపేద్దాము. ఇంతే, ఈ కొంచెం వేస్తే సూపర్ మంచి వాసన వేస్తుందండి. అసలు గుడిలో ప్రసాదంలాగే ఉంటుందన్నమాట. మనం టెంపుల్స్లో ఇస్తారు చూసారా, ధనుర్మాసంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి
విష్ణాలయంలో ప్రసాదంలాగే ఉంటుందండి సేమ్. అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేద్దాం. ఎలా ఉంది, నచ్చిందా? కామెంట్లో తెలియజేయండి. చక్కెర పొంగల్ మీకు ఇష్టమేనా? మీరు ఎలా చేస్తారో మరి కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసే ముందు హైప్ ఇవ్వండి, లైక్ కూడా ఇవ్వండి అబ్బా. ఇది కూడా మనం ఇలా డిష్ అవుట్ చేసేసుకున్నాం కదా, కప్పులో పెట్టుకున్న ఇవి ఇలా పైన వేసేసుకుంటే కొంచెం పైకి అవి కనిపిస్తాయి అన్నమాట. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ కూడా చేయండి. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు ఇందులో నెయ్యి వేయలేదండి, నేను ఇంకా కొంచెం తక్కువే వేసాను. వేయించినప్పుడు వేసిన నెయ్యే కానీ మళ్ళీ వేయలేదు. అందుకని ఇప్పుడు ఇలా పైనుంచి నెయ్యి వేసుకోండి. నెయ్యి కనిపిస్తూ చక్కగా భలే రుచిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలాచీ లేకపోతే ఊరుకోంగా తెప్పించానమాట. ఇలాచీ కూడా వేస్తేనే దీని టేస్ట్ అద్దరిపోయిద్ది. పైనుంచి నెయ్యి వేసుకోండి, అలాగే ఇలాచీ కూడా వేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. నేను లోపల పెట్టేస్తాను. మూత పెట్టేస్తే ఆ ఇలాచీ ఫ్లేవర్ అంతా దీనికి పడుతుందన్నమాట. ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి. నేను ఆ నెయ్యి నాకు ఇంకా అలవాటు తప్పిపోయింది కాబట్టి నెయ్యి వేయట్లేదు. కొద్దిగా తోటే సరిపెడుతున్నాను, కానీ పైనుంచి వేసాలండి. ఉంటాను. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. చూసిన వెంటనే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్.